హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన జాతకంలో ఉన్న ఏ సమస్యకైనా, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం, త్వరగా కళ్యాణం జరగడం కోసం, లేదా విద్యాభివృద్ధి, ఉద్యోగం, ఇలా జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయి అన్నది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు, మీరు ఎప్పుడు చాలా ఒక చక్కటి మంచి కథతో అన్న కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటారు. మరి ఇవాళ మాకు ఏ కథ చెప్పబోతున్నారు? కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓకే. ఒక చిలక, ఒక రాజు మంచి స్నేహితులంట. లాజిక్లు అడగొద్దు ఇక్కడ. కథనగానే చూద్దాం. కథలన్నీ కల్పితాలు కావచ్చు, కానీ అందులో విషయం మాత్రం మనకి ఉపయోగపడేది. కథలు ఎందుకు చెప్తాము అంటే కొన్ని మాటలతో అర్థం కానివి కథల రూపంలో హత్తుకుంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి అవి ఇంకా బాగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో అసలు పిల్లలకి కథలు చెప్పే వ్యవస్థే లేకుండా పోయింది. అది ఉంటే ఆ గ్రాండ్ పేరెంటింగ్ వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళు ఉంటే చక్కగా కథలు చెప్పేవారు. వాళ్ళు ఇంకా నాలెడ్జ్ పెంచుకునేవారు. ఇవాళ ఎంతసేపు నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్ కాకుండా ఎంతసేపు ఆ ర్యాంకుల కోసం పాటుపడే ఎడ్యుకేషన్ వస్తుంది. సరే, ఒక చిన్న కథ అయితే చెప్పుకుందాం. ఈ ఒక చిలక, ఒక రాజు మంచి స్నేహితులు. సరే, అంటే ఇది భారతంలో భీష్ముడు చెప్తాడు. ఇది మామూలుగా బిడిగా కూడా కథ కాదు, ధర్మరాజుకి భీష్ముడు చెప్పే ఒక కథ. సో ఆ రెండు మంచి స్నేహితులైతే ఒకరోజు పక్షి చిలక చెప్తుంది అనమాట రాజుకి. రాజుతో అంటుంది, రాజా, నాకు ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలు చూసి రావాలని ఉంది. ఎమ్మటే వచ్చేస్తానులే, ఒక 4 రోజులు. అంటే 4 రోజులు నువ్వు లేకపోతే చాలా కష్టం అవుద్ది, అయినా నువ్వు చాలా దూరం కదా అంటే, అవును దూరమే, మరి ఏం చేస్తాం, మా అమ్మ నాన్న చూసి వస్తాను, మళ్ళీ తొందరగా వచ్చేస్తాను, చాలా కాలం అయింది వాళ్ళని చూసి, ఎలా ఉన్నారు ఏమిటో. సరే, ఈ పక్షి బయలుదేరి అక్కడ వాళ్ళ అమ్మా నాన్నని చూసి తిరుగు ప్రయాణంలో చాలా దూరం కదా వస్తుంటే దారిలో ఒక అమృత ఫలం వృక్షం ఒకటి కనిపిస్తుంది. ఆ ఫలం గొప్పతనం తెలుసుకుంటుంది తను. ఆ ఫలం ఎవరైనా తింటే వాళ్ళు వృద్ధాప్యం పోయి యవనస్తులుగా మారుతారు. అంటే ఏజ్ అలా డౌన్ అవుతుంది. నా మిత్రుడైన రాజుకి ఈ ఫలాన్ని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో ముచ్చటపడి ఆ ఫలాన్ని కోసుకుంటుంది. ఆ ఫలాన్ని కోసి తీసుకువెళ్దాం, దూర ప్రయాణం కదా, దారిలో నిద్రపోతుంటుంది. మధ్యదారిలో ఫలాన్ని పక్కన పెట్టి నిద్రపోతే ఈలోపు ఒక పాము వస్తుంది అక్కడికి, ఒక సర్పం వచ్చి ఆ పండుని కాటేస్తుంది. ఆ పండుని కాటేస్తే అది ఒక విషపూరితం అయిపోతుంది. పాము విషయం కదా, విషపూరితం అయిపోతుంది. ఏమీ తినక తెలియదు. మామూలుగా నిద్ర లేచిన తర్వాత ఆ ఫలాన్ని తీసుకొని మళ్ళీ రాజ్యానికి బయలుదేరి తర్వాత కొంత సమయానికి అక్కడికి రాజు దగ్గరికి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. ఊరు వెళ్ళిన తర్వాత రాజుగారికి ఈ ఫలాన్ని ఇచ్చి ఈ ఫలం గొప్పతనం రాజుగారికి తెలియచేస్తే రాజుగారు ఆ ఫలం ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసి అక్కడ ఉండేటువంటి ఒక పిల్లికి పెడతాడు. ఒక పిల్లికి పెట్టంగానే అందులో ఆ ఫలంలోంచి ఆ పిల్లి తిని ఇమ్మీడియట్గా అక్కడికక్కడ చనిపోతుంది. ఆ విష ప్రభావం వల్ల చనిపోతుంది. రాజుకు కోపం వస్తుంది. రాజుకు కోపం వచ్చి నన్ను చంపేద్దామని చెప్పి నువ్వు విషపూరితమైన ఫలాన్ని తీసుకొస్తావా అని చెప్పి ఆ చిలక మీద కోపం వచ్చి కావాలని విషం కలిపిందని చెప్పి అనుకొని విషపూరితమైన ఫలాన్ని తనకి ఇచ్చిందని చెప్పి అనుకొని దీన్ని చంపేద్దామని పీక నిలిపి చంపేస్తాడు. ఆ చిలకని చంపేస్తాడు. చిలక చచ్చిపోయిన తర్వాత ఈ ఫలాన్ని తీసుకెళ్లి దుర్మార్గంలో చంపేద్దాం అనుకుంది. ఈ ఫలాన్ని తీసుకెళ్లి ఎవరికి అందకుండా దూరంగా పాడేసేయండి, ఇది విషపూరితం అని రాజు చెప్తారు. తీసుకెళ్లి దూరంగా పారేస్తే ఈ చిలక చచ్చిపోయింది. కొంతకాలానికి ఆ ఫలం ఆ ట్యాంకులోంచి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క పెద్దదవుద్ది. పొరుగు దేశం నుంచి ఒక మహిళ అట్నుంచి, ఒక వృద్ధ మహిళ అట్నుంచి వస్తూ ఈ ఫలం చాలా బాగుంది, పెద్దవైన ఈ ఊర్లో జనం ఎవరు తినట్లేదు అంటే అది విషపూరితం, దాని జోలికి వెళ్ళొద్దని అడగా రాజుగారు. ఎవరు దాన్ని ముట్టుకోవట్లేదు. సరే, అట్నుంచి పక్క దేశం నుంచి, పక్క ఊర్లోంచి వచ్చిన మహిళ, ఆ వృద్ధ మహిళ ఆ ఫలాన్ని తీసి కోసి తింటుంది. తినగానే తన వృద్ధాప్యం పోయి యవనంగా తయారైతే ఆ మాట వచ్చి ఇది వచ్చి మరి రాజుగారి దగ్గర చేరితే అప్పుడు విషయం అర్థం తెలుసుకున్న రాజుగారు చాలా బాధపడతాడు. అయ్యో, నా కోసం ఎక్కడి నుంచో బాధపడి కష్టపడి తీసుకొచ్చిన ఆ అమృత ఫలాన్ని తను నా కోసం తీసుకొచ్చిన విషపు ఫలంగా నేను భావించి ఆ మధ్యలో జరిగిన పొరపాటు తెలుసుకోలేకపోయాను, అనవసరంగా నా స్నేహితుడిని పోగొట్టుకున్నాను అని రాజు చాలా బాధపడతాడు. సో కట్ చేస్తే ఈ తొందరపాటుతనం చాలా విషయం తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయం ఒక్కోసారి
మా ఎదరి జీవితమే కాకుండా మన జీవితాలు కూడా పాడయ్యేటువంటి నిర్ణయాలు అయ్యి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచిది కాదు. స్నేహాలు పోవచ్చు, జీవితాలు పోవచ్చు. కరెక్ట్. చాలా మంచి చక్కటి కథ తెలియజేశారు గురువు గారు. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నా పేరు హరికృష్ణ అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, హరికృష్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 16. హరికృష్ణ గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ జూలై 16 జూలై 1975 మధ్యాహ్నం 2:30 ఎవరిదండి ఇది? ఆ గురువు గారు మీరు రుద్రాక్ష సజెస్ట్ మీదేనా? చేశారు. మా ఫ్యామిలీ మొత్తం చేసుకున్నాము. ఇప్పుడు నాకు మంచి రట్టి కావాలి గురువు గారు. అంటే మీరు సజెస్ట్ చేస్తున్నారు విన్నాను. ఈ మధ్యనే మీరు రట్టీలు కూడా అంటే రత్నం కావాలి మంచి సజెస్ట్ చేస్తున్నారు విన్నాను. మంచి రట్టి చెప్తారా గురువు గారు? మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, బుధవారం గురువు గారు. ఏం చేస్తున్నారు మీరు? మొత్తాన్ని మీరు సజెస్ట్ చేశారు, చాలా బాగుందండి. రుద్రాక్ష మీరు చెప్తారు, రుద్రాక్ష వచ్చిన తర్వాత రుద్రాక్ష రాని తర్వాత ఎలా ఉందని చాలా బాగుంది గురువు గారు, చాలా బాగుందండి. మీ పేరండి? గురువు గారు. మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి. హరికృష్ణ, హరికృష్ణ గారు. ఇది బుధవారము, అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి. పిల్లలు ఎంతమంది హరికృష్ణ గారు మీకు? పిల్లలు ఒక పాప ఒక బాబు గురువు గారు. ఇప్పుడు మీరు రుద్రాక్ష ఆల్రెడీ వేసుకున్నారు, మీకు ఏమి రత్నం కావాలా? ఆ రత్నం కావాలండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఈ మధ్యనే నాకు మీ ద్వారా నాకు రత్నం కావాలని కోరిక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హరికృష్ణ గారు? నిజామాబాద్ గురువు గారు. నిజామాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం చేస్తారు మీరు? అది మెడికల్ షాప్ గురువు గారు, మెడికల్ షాప్ బిజినెస్. ఒక్క రత్నం మీకు చెప్తాను. అంటే 3 క్యారెట్ల నుంచి 5 క్యారెట్ల వరకు మీరు వేసుకోవడానికి వీలుగా దీన్ని ఎల్లో సఫైర్ అంటే కనక పుష్య రాగం, పోకరాజ్. మీరు ఎలా పోకరాజ్ అనండి, ఎల్లో సఫైర్ అనండి, కనక పుష్య రాగం అనండి, ఏమన్నా అనండి. ఇది 3 నుంచి 5 క్యారెట్లు పెట్టుకోండి. అది గురు బలం కోసం గురువు ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు బంగారంలో వేసుకోవడానికి అవకాశం ఉంటే బంగారంలో వేసుకోండి. లేదు అనుకుంటే అది తెల్లవాటిల్లో మాత్రం వేసుకోవద్దు, చూడడానికి బాగోదు. పంచలోహాల్లో వేసుకోండి, అది బంగారం లాగే ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఈ సంస్థ ద్వారా మీరు వేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేయండి, మా సంస్థకు ఫోన్ చేయండి. ఆ పంచలోహాల్లో వేసుకుంటే ఏమవుద్దంటే ఆ రింగు తయారు చేయడానికి 2800 రాయితో సంబంధం లేకుండా బంగారం లాగే ఉంటుంది. అది 2800 రింగు కాస్ట్. అది మీరు ఈ పంచలోహాల రింగుకి సగం ధర మీరు పే చేస్తే సగం రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. ఈ రుద్ర ఫౌండేషన్ ఈ సంస్థకి ఉన్న రుద్ర ఫౌండేషన్ అంటే 1400 వాళ్ళు పే చేస్తారు. జస్ట్ ఆఫ్ రేట్ 1400 మీరు పే చేస్తే ఆ రింగ్ మీకు వస్తుంది. తర్వాత రాయి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. అది కూడా బయట కంటే చాలా తక్కువ ఉంటుంది. బయటికి ఇక్కడికి సగం ధర కంటే తక్కువ ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రయత్నం చేస్తే మీకు అర్థం ఉంది. ప్రతిదీ IGI సర్టిఫికేషన్ తో ఉంటుంది. ఖరీదైన రత్నాన్ని ఢిల్లీలో ఏ సంస్థ అయితే చెక్ చేస్తుందో ఆ ఢిల్లీలో అది చెక్ చేసిన తర్వాతే మీ చేతికి వస్తుంది. అంటే గురువు గారు బంగారంతో అవసరం లేదు, పంచలోహాలతో కూడా చేసుకుంటే సింపుల్ గా అయిపోద్ది. ఈ రింగు కూడా సూరత్ లో తయారయ్యి వస్తుంది, మంచి క్వాలిటీ. 2 రోజుల్లో వచ్చేస్తుంది. అంటే క్యాడ్ లో తయారయ్యి, అంటే మామూలుగా చేతితో కాకుండా కంప్యూటరైజ్డ్ అనమాట. మనం ఎలా కౌంట్ అలా తయారయ్యి 2 రోజుల్లో వచ్చేస్తుంది. గురుగారు మీ దగ్గరకు వచ్చి ఒకసారి మీరు భారతదేశంలో ఎక్కడున్నా ఈ సంస్థ దగ్గరికి వెళ్ళి మీరు మీ రింగ్ సైజు కొలత వాళ్ళకి ఇచ్చేస్తే 2 రోజుల్లో మీకు ఇచ్చేస్తారు అక్కడి నుంచి. సార్ మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, ఆ నెంబర్స్ ఒకసారి కాల్ చేసి మీరు మళ్ళీ అన్ని వివరాలు తెలుసుకోండి. నేను ఇది ప్రమోషన్ కోసం చెప్పలేదు, ఆయన అనుకోకుండా అడిగారు. ఇంతవరకు మీరు ఎప్పుడు చెప్పలేదు. అంటే చెప్పాను అప్పుడప్పుడు రింగ్స్ గురించి చెప్పాను, అడిగినప్పుడు ఆయన అడిగారు చెప్పాను అంతే. సార్ ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విమల్ కుమార్ అండి. విమల్ కుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, గురువు గారితో మాట్లాడండి. అమ్మా ఏం పేరు? విమల్ కుమార్. విమల్ కుమార్ గారు, ఓం నమ శివాయ్. విమల్ కుమారి అని నేను అంటున్నానమ్మా. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పశ్చిమ గోదావరి జిల్లా. ఏ ఊరమ్మా? విమల్ కుమార్ గారు ఏ ఊరండి? పశ్చిమ గోదావరిలో చేబ్రోల్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 10/11/1992. ఎవరిదమ్మా ఇది? మా అమ్మాయిదండి. మా అమ్మాయి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మాయి? తెలదండి.
అమ్మాయి పుట్టింది 10/11/1992, ఇది మంగళవారము. హలో, ఆ రోజు పౌర్ణమి కూడా, చెప్పండి. ఆ రోజు పౌర్ణమి, మంగళవారము పౌర్ణమి. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష. అవకాశం ఉంటే వేసుకొని చూడమనండి. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. సో 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమనండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహం. రాసండి. ఇది మేషరాశి, భరణి నక్షత్రం. మేషరాశి, భరణి నక్షత్రము. అది పౌర్ణమి, ఆ రోజు అది మంగళవారము, ఫుల్ మూన్ డే, పౌర్ణమి. రైట్ అమ్మా. ఓకే అండి, ఇంకా కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే సార్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? భీమవరం నుంచి అండి. మీ పేరండి? శివకృష్ణ కుమార్ అండి. శివకృష్ణ కుమార్ గారు. శివార్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగా చెప్తారండి అసలు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అది నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నానండి. అది అంటే మ్యారేజ్ అయ్యిందండి. ఒక 7 months తర్వాత బాబు ఇలా ఇది అయ్యారండి, ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యిందండి. ఓహో, ప్రీటర్మ్ బేబీ. ప్రీటర్మ్ బేబీ అయ్యిందండి. అదేనండి, ఏ రకంగా వెళ్తే బాగుంటదేనండి? పర్వాలేదండి. ప్రిమెచ్యూర్ అయినంత మాత్రం తప్పేం కాదు. ప్రిమెచ్యూర్ బేబీస్ చాలా తెలివిగా ఉంటారు. ముందు కొంచెం కష్టపడతారు, వాళ్ళు మనల్ని కష్టపెడతారు. ఇంక్యుబేటర్లు అది ఏంటంటే తల్లి గర్భంలో ఉండాల్సిన సమయంలో బయట ఉంటే అవన్నీ కల్పించాలి మనం బయట. ఆ ఇంక్యుబేటర్ అదంతా హీట్ అదంతా ఉంటుంది, చాలా బాధపడతారు పాపం వాళ్ళు. ఎంత బాధపడతారు, భవిష్యత్తు అంత బాగుంటుంది. ఎక్కడైనా కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఈ ప్రీటర్మ్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ మామూలు వాళ్ళకంటే చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు చాలా చాలా పెద్ద కొద్దీ చాలా తెలివిగా, ఏ ఇబ్బంది లేదండి. ఏ జరిగినా మన మంచికి. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్. నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/11/1994 అండి. ఏం చదువుకున్నారండి? నేనండి ఎంఏ చేశానండి. ఎంఏ ఏం చేశారు? ఎంఏ హిస్టరీ చేశానండి. హిస్టరీ. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, బుధవారమేనండి. తెల్లవారితే బుధవారం అండి. అది 8వ తారీఖు రాత్రి, తెల్లవారితే 9వ వారం, మంగళవారం రాత్రి, తెల్లవారితే బుధవారము. అవునండి, అవును. అది పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి బుధవారము. అవునండి. ఇది ధనుర్రాశి. గవర్నమెంట్ జాబ్ ఏంటండి, ఏ జాబ్ అయినా ముందు ఏదో దాంట్లోకి రండి. ప్లాట్ఫామ్ మీదకి అయితే రండి, తర్వాత మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు, లేకపోతే వచ్చింది నచ్చినట్టుగా మనం మలుచుకుందాం. జాతకం అయితే చాలా బాగుంది, మంచి హైట్స్కి వెళ్ళే జాతకము. ముందు ఏదో దాంట్లోకి రండి, ప్రైవేటు గవర్నమెంట్ అని ఆలోచన లేకుండా, తర్వాత మనకు నచ్చింది తెచ్చుకుందాం. మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక ద్వాదశిముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ద్వాదశముఖి డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఈ ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీ ఉంటాయి కాబట్టి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి మీ క్యాంప్స్ గురించి కూడా తెలియజేస్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం ఈ సంస్థ యొక్క బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొంతకాలంగా కొనసాగుతోంది. అది నేను ఈ అటెండ్ అయ్యే బ్రాంచెస్ కూడా దక్షిణ భారతదేశం వరకు నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఇప్పుడు నేను వెళ్ళేటువంటి నెక్స్ట్ నేను వెళ్ళాల్సినటువంటి గురువారం తిరుపతి బ్రాంచ్కి వెళ్తాను. తిరుపతిలో గురువారం నాడు కొన్ని గంటలు మాత్రమే నేను ఉండే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1:30-2 వరకు మాత్రమే తిరుపతిలో ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. సాయంత్రానికి నేను ఇంటికి వచ్చేస్తాను ఎట్టి పరిస్థితిలో.
కాబట్టి ఉండే ఆ తక్కువ సమయం మీరు 2-3 డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే మా అమ్మాయి శ్రావణి సోమవారం నాడు, రేపు కమింగ్ మండే, విశాఖపట్నం బ్రాంచ్లో ఉంటుంది. తను విశాఖపట్నం అండ్ బెంగళూరు తను వెళ్తుంది. నేను మిగిలినవన్నీ నేను చూస్తుంటాను సౌత్ ఇండియాలో. తను కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంది. మధ్యాహ్నం వరకే తను ఉంటుంది. మీరు 2-3 పేర్లు ఇస్తే తనకి ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్న టైంలో వస్తే చూసేస్తాను. దీనికి ఏమీ అవసరం లేదు. నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రం ఏదో బ్రాంచ్లో ఉంటాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. మీరు సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అర్థం చేసుకొని ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కవిత అండి, కర్నూలు నుంచి. కవిత గారు, గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. పేరు బాగుందమ్మా. మీ నాన్నగారు పెట్టుకున్నారమ్మా? అమ్మా, మా అబ్బాయి గురించి గురువు గారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/10/2010. 27/10/2010. 2010. అమ్మా, ఇప్పుడు 10th క్లాసా? 2010. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు కవిత గారు? ఏమ్మా? 2 అబ్బాయి. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అమ్మా? మొదటి అబ్బాయి. అమ్మా, ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడా? లేదు, 9th చదువుతున్నాడు. అదేమిటమ్మా, ఓ సంవత్సరం ఎక్కడైనా అవును, లేట్ అయింది. ఓకే, పర్వాలేదు. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష బిళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదమ్మా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేస్తుంటాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, జాతకంలో ఏమైనా దోషాలుంటే అవి నివారించబడతాయి. ఈ రుద్రాక్ష ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే వేదగణితంతో చూడడం వల్ల ఏమవుతుందంటే, ఒక మలినమైన శరీరాన్ని సువర్ణ ద్రవ్యాలతో కూడిన ఒక వస్త్రంతో మనం శుభ్రపరుస్తున్నప్పుడు శరీరం మీద ఉన్న మాలిన్యం తొలగి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా జాతకంలో ఏమైనా దోషాలుంటే అవి నివారించబడి ఈ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రుద్రాక్ష కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ధరించి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురువుగారు, అంటే చాలామంది గొప్ప వాళ్ళు ఎప్పుడు అసలు అంటే వాళ్ళ గురించి గొప్పలు కానీ ఏమీ ఆడంబరాలు పలకరు, కానీ అలుపులే ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారని లోకోక్తి ఉంది కదా. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని గురించి వివరించండి గురువు. అన్నీ ఉన్నదానికి మనకి ఉంటుంది, ఏవి లేనాకే ఎగిరి పడుతుంది అంటే. గొప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గొప్పగా చెప్పరు, పక్క వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళు ఏమిటో వాళ్ళ పనులతోని, వాళ్ళ చేతలతోని చెప్తారు. అది చూసి మనం గుర్తించి వీళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం. రామాయణం మొత్తంలో రాముడు ఎక్కడ గొప్పవాడని చెప్పడం, ఒక సామాన్య మానవుడుగానే ఆయన నడుస్తూ కానీ మొత్తం రామాయణం అంతా కదులుతూ ఉంటుంది. హనుమంతులు వారు రాముడికి చెప్తాడు ఆఖరిలో, రావణ నీకు అర్థం కాలేదా, నువ్వు ఎవరితో దెబ్బలాడాలనుకుంటున్నావు తెలుసా, నువ్వు కైలాసాన్ని పెకలించేద్దాం అనుకున్నప్పుడు నీ 20 చేతులు శిఖరాన్ని మీద పెడితే ఆ శివుడు తన బొటని వేలుతో ఒక్కసారి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే నుజ్జు నుజ్జు అయిపోయాయి నీ చేతులు. అలాంటి శంకరుడు ఉపయోగించిన ధనుస్సుని సింపుల్గా రాముడు అది ఎక్కుపెట్టి విరిచేశాడు సింపుల్గా. అలాంటి రాముడు ఇప్పుడు వాలి నిన్ను చంకలో చేతులు పెడితే 3 సముద్రాలలో ముంచి 30 తిప్పలు నిన్ను పెట్టినటువంటి వాలి ఒక్క బాణంతో రాముడు చంపేశాడు వాలి. తర్వాత 14,000 మంది రాక్షసులు 14,000 మంది రాక్షసులు ఒక పక్క నిలబడితే రాముడు ఒక్కడే వాళ్ళందరినీ చంపేశాడు. ఒక్క రాముడు 14,000 మందిని. ఇక పరశురాముడు గురించి నీకు తెలుసు, నిన్ను ఎన్ని తిప్పలు పెట్టాడు. ఆ పరశురాముడు గర్వాన్ని అణిచినటువంటి రాముడు. అలాంటి ఆయన ముందు నిలబడ్డావు, జాగ్రత్త. రాముడు ముందు నువ్వు సరిపోవు. అక్కర్లా నా తోక నీకు ఎక్కువ, నేను నిలబడితే నాకంటే ఎక్కువ ఏముండదు. సో రాముడు ఎక్కడ గొప్పవాడని చెప్పడు, ఇలా పక్క క్యారెక్టర్లతో చెప్పిస్తాడు ఆయన చేసిన పనుల ద్వారా. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోరు, పక్క వాళ్ళు గుర్తించి చెప్పడమే తప్ప. కాబట్టి
ఏమీ లేని వాళ్ళే వాళ్ళ గురించి చెప్పుకుంటారు, గొప్ప వాళ్ళు ఎప్పుడు చెప్పరు వాళ్ళ గురించి. ఓకే, చక్కగా తెలియదు. రామాయణంలో రాముడు ఎక్కడైనా గొప్పవాడిని చెప్పరు. అవును గురువుగారు. సరే, మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. గురువుగారు ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టరండి. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? విజయలక్ష్మి అండి. ఓకే విజయలక్ష్మి గారు, గురుగారితో మాట్లాడు. ఓం నమ శివాయ్. ఓం నమస్తే అండి. ఏమిటమ్మా? మా బాబు గురించి అండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మాకు ఒక బాబు అండి. అమ్మ, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాబు? బాబు డిగ్రీ చేస్తున్నాడు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 19/1/2004. ఏం ఇప్పుడు డిగ్రీ అమ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? సోమవారం అండి. కొంచెం చదువులో వెనకబడుతుంది. అంటే జనరల్గా ఒకటే కొడుకు కదమ్మా, కొంచెం ప్యాంపరింగ్ ఉంటుంది. ఇది త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి అమావాస్య ముందు. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ, ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్ష అయి ఉండవచ్చు. ఆ వచ్చే ఫలితం మాత్రం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురువుగారు, అంటే ఇందాక ఒకరు అడిగారు, అంటే మేము రుద్రాక్ష ధరించాము, మాకు చాలా బాగుంది, కానీ రత్నాలకి సంబంధించి కూడా మీరు రీసెర్చ్ చేస్తున్నారు, మాకు రత్నం కూడా కావాలి అని. రత్నానికి రుద్రాక్షకి ఏంటండి తేడా? ఏదైనా అంటే దేని ప్రాశస్త్యం దానికి ఉంటుంది, కానీ రుద్రాక్షల్లో నకిలీలు ఎలాగో రత్నాల్లో కూడా నకిలీలు చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్ గా అంటే నేనేం చెప్తానంటే, ముందు 3 విషయాలు చాలా బలంగా మీరు గుర్తుపెట్టుకోండి. రత్నం ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే జనరల్గా ఏం జరుగుతుంటుందంటే, ఎవరన్నా మనకి అడ్వైస్ చేస్తే మనకి ఉపయోగపడే రత్నాన్ని అడ్వైస్ చేశారా, లేకపోతే షాప్ వాళ్ళు కానీ సిద్ధాంతులు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మనకి అడ్వైస్ చేశారా? ఇది చాలా ముఖ్యం. వాళ్ళకి ఏది లాభం వస్తే, ఏది ఉపయోగం ఉంటే అదే చెప్తుంటారు జనరల్గా ఎక్కడైనా. సిద్ధాంతులో లేకపోతే ఆ షాప్ వాళ్ళు, అమ్మే డీలరు మనకి ఉపయోగపడేదే చెప్పారా, లేకపోతే వాళ్ళకి లాభం వచ్చేది చెప్పారా? 2, మనం వేసుకున్నటువంటి ఈ రత్నం ఏదైతే ఉందో అది అసలైన రత్నమేనా? ఇందులో బాగా నకిలీలు ఎక్కువ ఉంటాయి. అందులో తర్వాత ఇంకోటి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ నిజంగా అసలైందే మనం రత్నం వేసుకుంటే దానికి సరైన ధర మనం చెల్లిస్తున్నామా, 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నామా? ఇది 10 రూపాయల రాయి కూడా లక్షల్లో అమ్మేటువంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. చాలా రోజు మన పేపర్లో అవి చూస్తుంటాం. కాబట్టి ఎవరిని విమర్శించిన ఉద్దేశం కాదు, కానీ మీరు జాగ్రత్త పడమంటున్నాం. ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి, సరైన అడ్వైస్ తీసుకోండి. మీకు రత్నం అడ్వైస్ చేయడంలో నేను ఉపయోగపడతానని మీరు అనుకుంటే నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళితే మీకు సరైన రత్నం అందించే అవకాశం ఈ సంస్థకు ఉంటుంది. 33 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి. ఓకే గురువుగారు, అలాగే రుద్రాక్ష ధరించడానికి కూడా కొంతమందికి కొన్ని భయాలు, కొన్ని అపోహలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు గురువుగారు? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఇది క్షుద్రం కాదు, పరమేశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అవును. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. సో ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఓకే గురువు గారు, ఇంకా కాల్ చూద్దామండి. హలో హలో హలో, మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో హలో హలో. ఓకే గురువుగారు, మరి సమయం అయితే అయిపోయింది. మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం గురువుగారు. మరి ధన్యవాదాలు గురువుగారు. ఓం నమః శివాయ. మరి ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.